ఎవరు మాట్లాడదు సార్ ప్లీజ్. ఓకే సార్. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేరు, కానీ ఆయన జీవితం మొత్తం సమాజం కోసం కానీ లేదా తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, తను నమ్ముకున్న వాళ్ళ కోసం, తాను నమ్మిన ఆశయాల కోసం ఒక వ్యక్తి ఎంత నిబద్ధతతో జీవితాన్ని అంకితం చేసి నడవగలరు, ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఎంతవరకు అది సాధ్యం అనేది చూస్తే ఎక్స్ట్రీమ్ పద్మనాభం గారి జీవితం కనిపిస్తుంది. అది ఆదర్శప్రాయమైంది, స్ఫూర్తిదాయకమైంది. చాలా సార్లు అందరం అది ఫాలో కాగలం కూడా అనిపించదు, అది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. మహనీయులు, మనుషుల్లో మనీషులు అంటాం, గొప్ప అలాంటి వాళ్ళల్లో ముద్రగడ గారు. పదవులు కానీ, రాజకీయంగా ఏదో ఉన్నత స్థాయికి పోవాలని కానీ అవి ఏవి అది ఒక కెరీర్ గా ఈ రోజుల్లో చూడడం కానీ అవేవి ఆయన చూడలేదు. చాలా సార్లు మొండి పట్టుదలగా అనిపించవచ్చు, కానీ ఆ నిబద్ధత ఆఖరి వరకు మృత్యువుతో పోరాడుతున్నప్పుడు కూడా అది కనిపించడం దగ్గరగా చూశాం. ఆయనతో సాన్నిహిత్యం తక్కువ నాకు, కానీ చూసిన కొద్దిసార్లు తర్వాత 2024లో ఆయన మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏమీ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నచ్చాయి నాకు. ఆయన చేతుల్లో రాష్ట్రం బాగుంటుంది, ఆయన చేతుల్లో ప్రజలందరి జీవితాలు బాగుంటాయి, పేదల జీవితాలు బాగుంటాయి, వెనుకబడ్డ వారి జీవితాలు మెరుగుపడతాయి అని బలంగా నమ్మాను. ఆయన్ను ఎలాగైనా సరే ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టాలనే ఏకైక దీంతో ఆయన ఎలా పనిచేశారో అందరూ చూశారు. అంతకుముందు కూడా ఏం లేదు. కాపు ఉద్యమం మొదలైంది, కాపు ఉద్యమంతో మొదలు పెట్టిన తర్వాత ఆయన జీవితం మధ్యలో కాపునాడు కానీ ఆ తర్వాత ఆ ఉద్యమంతో సాధించాలనుకున్న లక్ష్యాలు కూడా ఆయన ఎప్పుడు అడుగు ముందుకు వేసినా కూడా తీసుకెళ్తారా సార్? ఎప్పుడు అడుగు వేసినా ఆయన వెంబడి వేలాది మంది తరలి వచ్చేవారు. అంటే ఆ ఉద్యమం మొత్తం ఐడెంటిఫై అయ్యింది ఆయనతో, ముద్రగడ గారితో. అలాగే నువ్వు అడిగిన దానికి కూడా రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని కులాల్లో వెనుకబాటుదనం నుంచి ఆయా కులాలను బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తేనే దానికి సమాజం మొత్తం ప్రజల ఆకాంక్షలను అది ప్రతిబింబించినట్టు అవుతుంది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుంచి పార్టీ ఏర్పాటు చేసినప్పటి దానికోసమే పనిచేస్తున్నారు. అలాంటి వెనుకబాటుదనకు గురైన వారిలో కాపుల్లో ఉన్న వాళ్ళని కూడా ఎలా పైకి తీసుకురావాలనేది ఆయన ఒక ప్రాంతీయ పార్టీకి ఉన్న పరిమితులకు లోబడి చేయగలిగినంత చేస్తున్నారు. కాబట్టి ముద్రగడ లాంటి మహనీయులు ఆయనకు వెన్నంటి నిలిచారు. వాళ్ళ ఆశీస్సులు, ఇంతమంది జిఎస్ రావు గారి వెళ్ళొచ్చాం, అలాంటి వాళ్ళ ఆశీస్సులు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఆయన వేసేది సిన్సియర్ గా, అంకిత భావంతో అలాంటి అడుగులు వేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని నేను భావిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు బలంగా తన చేతనైనంత ఎట్ట పని చేస్తుంది అనేది కూడా ఆచరణలో చూపింది. అందుకే ముద్రగడ పద్మనాభం గారు కూడా పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇప్పటి వరకు చనిపోయే ముందు ఆయన ఇవన్నీ తాను ఈ జీవితంలో ఏదైతే విశ్వసించారో ఆ లక్ష్యాలు చేరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది అనుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు